హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు పొట్లకాయతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇది ఒక 2 days వరకు కూడా ఉంటుంది. నేను ఏదైనా ఇలాగ కొంచెమే చేస్తాను, 1 day 2 days తింటాం అంతే. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పొట్లకాయ పచ్చడి మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 1 స్పూన్ ఉప్పు కారం కలిపింది ఇది. ఒక 1/2 స్పూను ఆవాల పొడి, ఒక 1/2 స్పూను మెంతి పొడి. మెంతులు వేయించి పొడి చేయాలి, ఆవాలు మాత్రం డైరెక్ట్గా ఎండకు పెట్టేసి పొడి చేయాలి. ఈ 2 వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 4 వెల్లుల్లి. ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక 3 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఈ నూనె చాలా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4 వెల్లుల్లి కచ్చా పచ్చ దంపుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేగిన తాలింపుని మనము ఉప్పు, కారం, ఆవు పొడి, మెంతి పొడి మిశ్రమం ఉంది కదా, అందులో వేసుకోవాలి. ఇది చక్కగా కలుపుకోవాలి. ఒక చిన్న ముక్క పొట్లకాయ మనం స్టీమ్ మీద ఉడికించుకోవాలి. లేదంటే కొంచెం వాటర్ పోసేసి, మనం పిండకుండా కొంచెం వాటర్ పోసేసి, నీళ్ళు వార్చకుండా సరిపడినన్ని నీళ్ళు పోసేసి ఇలా ఉడకబెట్టుకోవాలి పొట్లకాయని. దీంట్లో కొంచెం వాటర్ మిగిలిన అవన్నీ తీసేయాలి. మనం గట్టిగా పిండేసుకొని ఈ ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇదైతే నేను కొంచెమే చేస్తున్నా, ఎందుకంటే 1 day 2 days ఉంటుంది అంతే. మనం ఉడకబెట్టినాం కదా పొట్లకాయలు, మనం ఎంత వాటర్ లేకుండా చేసినా అది పాడవుతుంది. 2 days వరకు ఓకే, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినవచ్చు. కానీ కొంచెం చేసుకుందాం, 1 day 2 days తినేద్దాం. ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఒక అరగంట దీన్ని ఇలాగే వదిలేసి మనం దీన్ని అన్నంలోకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పొట్లకాయ పచ్చడి రెడీ అయిపోయింది. సింపుల్గా అవుతుంది, టేస్టీగా ఉంటుంది.